కాంగ్రెస్ పాలన ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. వెంటనే విడుదల చేయాలి. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी लुच्चा है, कच्चा है, लुच्चा है. एक टमाटर कच्चा, एक टमाटर कच्चा है. फीजुల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. భారత్ మాతా की जय, भारत माता की जय. एक टमाटर कच्चा है, रेवंत रेड्डी पेंडिंग ఉన్న ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. भारत माता की जय, भारत माता की जय. విజయవయ్య జిందాబాద్. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మాట తప్పిన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. మాట తప్పిన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. భారత్ మాతా की जय, భారత్ మాతా की जय. బీజేవైఎం జిల్లా పిలుపు మేరకు ఈరోజు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మరియు ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ బీజేవైఎం సభ్యులు మరియు జిల్లా బీజేవైఎం తరఫున ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి ఇప్పుడు గద్దెనెక్కి 30 నెలలు అయిపోతుంది. 30 నెలలు అయిపోయినట్టు కూడా రేవంత్ రెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలేడు. ఈ విద్యారాణి రేవంత్ రెడ్డి ఇప్పుడే విద్యాశాఖ మంత్రిగా చేపట్టడం ఎంతవరకు కరెక్ట్? నమస్కారం. ఈరోజు బీజేవైఎం తెలంగాణ శాఖ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే ఒక కార్యక్రమానికి నిరసనగా మా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజుల దీక్ష రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చేశారు. దీనికి రేవంత్ రెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక బీజేపీ పిలుపు మేరకు ఒక బీజేపీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఫీజు బకాయి బీజేపీ లడాయి ఒక కార్యక్రమానికి కనీసం రేవంత్ రెడ్డి గారు కనీసం విద్యార్థుల పట్ల చిన్న చూపు చులకన భావన చూస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కనీసం ఒక ప్రకటన కూడా చేయడం లేదు. ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల పట్ల చూపిస్తున్న ఈ నిర్లక్ష్యానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైంది. ఈ బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంతవరకైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ఫీజు బకాయి బీజేపీ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి మాకు మద్దతు లభిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి గారికి ఇంత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంకా ముందు అనేక ఉద్యమాలు బలోపేతం చేసుకుంటూ ఇంకా తీవ్రమైన ఉద్యమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ కి మద్దతు ఇచ్చిన మీడియాకు బీజేవైఎం ఆర్మూర్ టౌన్ అలాగే బీజేపీ టౌన్ అలాగే అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణ శాఖ తరపున జిల్లా అధ్యక్షులు వంశీగౌడ్ గారు పాల్గొని ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని కాదు, సాక్షాత్తు రేవంత్ రెడ్డిని తగలబెట్టినా కానీ ఇన్ని వేల మంది లక్షలాది మంది విద్యార్థుల ఉసురు వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోస ఆయనకు తగలకుండా పోదు. ఈరోజు దిష్టి బొమ్మను అలబెట్టాం. సాక్షాత్తు ఆయన మా దృష్టిలో ఒక ముఖ్యమంత్రి కాలిపోయినట్టే. ఇంతమంది విద్యార్థుల కడుపు కోస పట్టుకొని తల్లిదండ్రులు వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీలలో ఈరోజు పరిస్థితి మేనేజ్మెంట్ వాళ్ళు మేము కాలేజీలను ఎత్తేస్తాం, మేము టీసీలు ఇవ్వం, మీ యొక్క మెమోలను ఇవ్వమనే పరిస్థితులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పేద ప్రజలు పేద పిల్లలు ఇంటర్మీడియట్ అయిన పిల్లలు తర్వాత బీటెక్ అయిపోయి పీజీకి వెళ్దామన్న పిల్లలు పీజీలు అయిపోయి ఉద్యోగాలకు వెళ్దామన్న పిల్లలు బీటెక్ అయిపోయి ఉద్యోగాలకు వెళ్దామంటే ఆ యొక్క సంబంధిత కాలేజెస్ వాళ్ళు మెమోస్ ఇవ్వడం లేదు. ఆ మెమోస్ ఇవ్వడం లేదు కారణం ఏంటంటే రియంబర్స్మెంట్ రావట్లేదు, మీరు ఫీజు కట్టండి అని చెప్తున్నారు. ఈ మధ్యతరగతి బతుకులు నిరుపేద బతుకులు ఈ ప్రభుత్వాల మీద భరోసాతోని
కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటే ఈ రోజు మెమోలు ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని గత కొన్ని నెలలుగా యువమోర్చా ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు, సంతకాల సేకరణ చేసిర్రు. సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ 2 రోజులు నిరాహార దీక్షకు చేస్తే కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించిన శైలి అందరినీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ నిరుత్సాహానికి గురి చేస్తుంది. రానున్న రోజుల్లో ఒకటే విషయం చెప్తున్నాం, ఈ విషయాన్ని తొందరగానే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని కాదు, రేవంత్ రెడ్డిని దానం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యువమోర్చా నాయకులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ ఉద్దీన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువమోర్చా జిల్లా అధ్యక్షులు వంశీగౌడ్ గారు రావడం చాలా అభినందనము. మరి గత 2 రోజుల ముందు ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 2 రోజులు నిరాదీక్ష చేసినారు. మరి ఆ నిరాదీక్ష వల్ల కూడా నిమ్మకు నీరెత్తినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వర్ణిస్తున్నది. మరి మేము ఏమడుగుతున్నాం, మేము ఓన్లీ ఫీజులు బకాయిలు చెల్లించాలి. ఎందుకు పేద విద్యార్థులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు సుమారు 20 లక్షల మంది విద్యార్థులు, వారి ఏదైతే చదువుకున్న రుణ సాయం, మనం ఆర్థిక సాయం ఏదైతే ప్రభుత్వం చేయాలనుకున్నదో సీఎం రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీకి సాక్షిగా మొట్టమొదటి మీటింగ్లోనే నెలకు కొద్దిగా అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ మీ బకాయిని చెల్లిస్తాను, సంవత్సరంలో పూర్తి బకాయిని చెల్లిస్తానని చెప్పని ఆ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మరి నువ్వు విద్యాశాఖ మంత్రి, నువ్వు ఇచ్చిన మాటని నీకే విలువ లేకపోతే అసెంబ్లీ సాక్షిగా ఎవరిని నమ్ముతారు తెలంగాణ ప్రజలు అని చెప్పి ఈ సందర్భాన్ని అడుగుతున్నాను. సుమారు 15 నుంచి 20 వేల కోట్లు, 15 నుంచి 20 వేల కోట్ల ఫీజు బకాయి, ఇంతమంది 20 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు నువ్వు. మరి వారి పై చదువులు చదవద్దనున్నా నీ ఉద్దేశం ఏంది? అంటే ధనిక విద్యార్థులే, ధనిక కుటుంబాలే చదవాలన్నా పెద్ద చదువులు, పేద విద్యార్థులు చదువుకోవద్దా? అంటే మీలాగా వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదని చెప్పని అహంకారం ఉన్నదా? మిస్టర్ రేవంత్ రెడ్డి, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ నీ మెడల మంచి నిన్ను గద్దెదించడం ఖాయము. రాబోయే రోజులలో 2029లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ పై మొట్టమొదటి సంతకం చేసి భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. యువమోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు విజయం జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్ అన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఎందుకంటే 14 లక్షల మంది విద్యార్థులకు దాదాపు 17,000 కోట్ల ఫీజుల బకాయిలు విడుదల చేస్తున్న ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అదే విషయమై మొన్నటి రోజున మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా హైదరాబాద్ లో 2 రోజుల నిరాహార దీక్ష చేసినా కూడా ఈ చేతగాని ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈ ఫీజుల బకాయిలు మొన్న మీ వివేకే చెప్పాడు, 2 రోజులలో 10,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని చెప్పిన మీ వివేక్ కూడా మొన్న రోజు ప్రెస్ లో మాట మార్చి ఎవరు దేనికి గ్యారెంటీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు చెప్పిన విధంగా మీ ఏవైతే ఫీజుల బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రేవంత్ రెడ్డికి మేము డిమాండ్ చేస్తున్నాం.